మీరు డబ్బుకు వాల్యూ ఇస్తారా, మనుషులకు వాల్యూ ఇస్తారా? నువ్వు ఈ కన్ను కావాలా ఈ కన్ను కావాలా అని అడిగితే ఏ కన్ను అడుగుతావు? రెండు కళ్ళు కావాలి. రెండు కళ్ళు లేకపోతే ఎందుకు, మనకు ఒక్క కన్ను ఉన్నా కూడా కష్టమే. అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది సో డబ్బు కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే కష్టే ఫలి అన్నారు. మనం కష్టపడతాము, కష్టాన్ని ఫలితం. ఈ డబ్బు కోసం ఇంట్లో తల్లిదండ్రులను చంపేస్తున్నారు, హస్బెండ్ ని చంపేస్తున్నారు, హస్బెండ్ వైఫ్ ని చంపేస్తున్నారు. అది ఘోరం. అంటే అట్లా తయారైపోయింది అనమాట. ఒక రిలేషన్షిప్ కి ఒక విలువ లేదు. మీరు చెప్పారు చూడండి అమ్మా, నా ఫ్యామిలీ కోసం నా ఆశని చంపుకొని నేను చేశాను అని. ఈ రోజు డబ్బు కోసం ఫ్యామిలీనే చంపేస్తున్నారు. అది ఇంత డిఫరెన్స్ వచ్చింది. మీకు ఏమనిపిస్తుందమ్మా అప్పటికి ఇప్పటికి అసలు ఏం తేడా వచ్చింది? అదే తల్లి కదా, అదే తల్లి ప్రేమ, ఇదే తల్లి ప్రేమ. మా అమ్మగారు ఎందుకు ఇలా అంటున్నారని కూడా ఆలోచించే అవగాహన లేదు. ఆ రోజులో అంత బ్రిలియంట్ కూడా కాదనుకుంటున్నాను నేను. ఇప్పుడంటే బ్రిలియంట్స్ ఎక్కువైపోయారు, తెలివి ఎక్కువైపోయింది. పుడతానే అన్ని నేర్చేసుకుంటున్నారు. కంప్యూటర్ యుగం ఇది. సో అన్నీ అప్డేట్కి వెళ్ళిపోవాలి తొందరగా. ఈరోజు పుడతానే 10 ఏళ్ళు పిల్లోడు అయిపోవాలి. అట్లా మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ వల్ల ఇన్ని జరుగుతాయి. అట్లా ఉంటే అనర్థాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అన్నం పెడితే బియ్యం పెట్టిన తర్వాత ఆగాలి. ఆ బియ్యం కాస్త అన్నం అవ్వాలి, ఉడకాలి, ఆ తర్వాత వార్చాలి. అప్పుడు కదా దానికి ఒక ఇది వస్తుంది. అన్నం పెట్టంగానే అన్నం అయిపోతే ఇంకా అర్థమే ఉంది. ఇక అది అవ్వడానికి అంతసేపు పడుతుంది అన్నప్పుడు లైఫ్లో అంతసేపు ఓపిక లేదు అన్న అర్థమే కదా. ఇప్పుడు ఓపిక లేక ఓపికే లేదు కదా, అసలు ఓపికే ఉండట్లేదు వాళ్ళకి, సహనం లేదు. అన్నీ ఇమీడియట్గా ఇన్స్టెంట్లో అయిపోవాలి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఇలా అడ్వైస్ ఇవ్వాలంటే ఏం చెప్తారమ్మా? అంటే నేను ఒకవేళ అడ్వైస్ ఇచ్చినా వాళ్ళు తీసి రబ్బర్ బాల్ లాగా విసురుతారు. మనం వచ్చిన ఆ కష్టం, ఆ ఇది ఎవరికి వాళ్ళ స్టైల్లో వాళ్ళు కష్టపడ్డారు. అట్లాంటిది ఆ రోజు నేను కష్టపడ్డాను, ఈ రోజు నువ్వు ఇలా టైపులో కష్టపడితే నువ్వు ప్రయోజకుడు అవుతావు అంటే పోరా, అంత ఓపిక అవడకుంది అంటారు. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు తీసుకునే రకంగా ఈ రోజుల్లో లేరు. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఓపిక లేదంటారా అమ్మ? సడన్ డిసిషన్కి ఓపిక లేదనే అనుకోవాలి. ఇప్పుడు సడన్ డిసిషన్ ఇవాళ నేను అనుకుంటే రేపు పొద్దున కోటీశ్వరుడు అయిపోవాలి. ఎలా అవుతారు? నేను ఎంతో కష్టపడితే గానీ ఇంకా పోరాడుతూనే ఉన్నాను. ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఓపిక ఉండాలి, బయట ప్రపంచంలో ఇంకా ఓపిక ఉండాలి. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఈ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇక్కడ ఎక్కువ కాలం ఉండాలి. మనం సజెషన్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కువ కాలం ఉండాలనుకుంటే ఉంటారు, ఎన్ని ఆటపోట్లైనా పడతారు, ఉంటారు. వాళ్ళ సిచ్యువేషన్లో మనం ఉండి చూస్తే మనకు తెలుస్తుంది వాళ్ళ బాధ ఏంటో అని. మన నోటికొచ్చినట్టు ఏదో అది తప్పు, అది అలా కాదు, అలా చేసి ఉండకూడదు అని అనడానికి మనం చాలా. నేను ఎలా అయినా ఛాలెంజ్గా నా పస్తున్నా, నేనేమున్నా నేను సాధిస్తా. ఎవడన్నా చెప్తే పడిపోయి నా పని అయిపోయింది అని అనుకోకూడదు. ఇప్పుడు మమ్మల్ని అందరూ, నన్ను ఎస్పెషల్లీ తిట్టినోళ్లే, ఏముంది ఇది పెద్ద ఏం ఆర్టిస్ట్ పెద్ద ఈ డైలాగ్ చెప్పడానికి ఇది అయిపోతుంది, ఇన్ని టేకులు అంటే. ఇప్పుడు అది వచ్చి మేము రిహార్సల్స్ చేసినప్పుడు మాకు తెలిసిన కష్టం. ఇప్పుడు జనరేషన్కి మామూలు క్యాజువల్ అయిపోయింది అది. యాక్చువల్గా కామెడీ అనేది చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. ఎక్కువ చేసాం అనుకోండి, అబ్బా ఫీలింగ్. మరి తక్కువ చేసామంటే ఇదేం చేస్తుంది, అడ్డకత్తెరలో పోక చెక్క అంటే పైన పదునుంటది, ఆ పైన పదునుంటది. అది ఎక్కువ అటెల్నా కట్ అయిపోతుంది, ఇటెల్నా కట్ అయిపోతుంది. అలాగా మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఇంతవరకు నేను వచ్చానంటే వాళ్ళు ఏది చెప్తారో అదే చేశాను. నా టాలెంట్ కి నేనేమి చించేసాను, పొడిచేసాను అని అనట్లా. వాళ్ళు నా దేవుళ్ళు. ఆ డైరెక్టర్స్ అందరూ, రైటర్స్, ప్రొడ్యూసర్, మా గురువు గారి తర్వాత పెట్టిన భిక్ష వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉండబట్టి నేను ఇంత పేరు తెచ్చుకోగలిగాను. ఒక్కోసారి నేను ఇంటికి వెళ్ళి కూడా ఏడ్చేదాన్ని. అంటే ఆర్టిస్ట్ గబుక్కొని ఒక ఆర్టిస్ట్ ఏంటి రెచ్చిపోతున్నావు, ఏంటి మహానటి అనుకుంటా పెద్ద
పెద్ద పెద్ద నటులు కూడా అన్నారు, వాళ్ళు లేరు, బతికలేరు, వెళ్ళిపోయారు. కానీ అన్నప్పుడు అమ్మ వీళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు అంటా నువ్వు అది దాన్ని ఛాలెంజ్గా తీసుకో, ఏడవక, అది నువ్వు ఒక మెట్టు పెరగడానికే అది ఒక అడ్వాంటేజ్గా అనుకో. మిమ్మల్ని అనేవారమ్మా, ఎందుకంటే నేను ఏమన్నా మహానట ముందు నుంచి వచ్చేసానా? అందరూ మెట్టి నుంచి మెట్టెక్కిన వాళ్ళే కదా. ఇప్పుడంటే నాకు ఆ పేరు ఆ భగవంతుడు కలిగించిన అదృష్టం. ఎంత కించపరిచినా మీరు అంతే స్ట్రాంగ్ అయ్యారు. మరి అలాగే ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా ఎంత ఏం జరిగినా స్ట్రాంగ్ గా ఉండాలి, తీసుకోవాలి. మనకి చాలా ఓపిక ఉండాలి. మీరు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో దానికోసం ప్రయత్నించండి. చనిపోతే ఏమొస్తుందమ్మా, ఒక్క రోజుతో పోద్దాక తల్లిదండ్రులకి బాధ తప్ప ఏమీ ఉండదు. వెంటనే తీసేయమంటున్నారు, 1/2 అవర్లో తీసేయండి అంటున్నారు. అవును, అంతటి దానికి వాళ్ళు అది ఇంటే కనుక వాళ్ళు ఆ పని చేయరు. అవును.